హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది మనం చూద్దాం. ఓకే, నాకు కొంచెం కోల్డ్ ఉందండి అండ్ కొంచెం ఫీవర్ కూడా ఉంది. అందుకనే నేను వీడియో డైలీ పోస్ట్ చేయలేకపోతున్నాను. మాట్లాడడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఓకే అండి, చూద్దాం మరి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ తెలియచేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి, అలాగే కొత్తగా విజిట్ అవుతున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గ్రాటిట్యూడ్ యూనివర్స్. సీక్రెట్ లవ్, search, precious, impatience, final decision, foundation, milestone, regret. ఓకే, బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చి ఇక్కడ ఫేక్ అయితే వచ్చింది. ఓకేనా? సో క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. సీక్రెట్ లవ్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్. సీక్రెట్ లవ్ ఎందుకు వచ్చింది, సిక్స్ ఆఫ్ సోర్డ్స్ అండి. ఎవరో ఈ పర్సన్ తను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నారు, కానీ లవ్ యూ డీప్లీ బట్ విల్ నెవర్ ఎక్స్ప్రెస్ అని చెప్తున్నారు. ఓకే, ఈ పర్సన్ సీక్రెట్గా తను ఇష్టపడుతున్నారు, కానీ సిక్స్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. ఓకే, చెప్పడానికి పర్సన్ ఇష్టం చూపించట్లేదు, ఎందుకంటే తను ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ లాగా చూపిస్తుంది. అండ్ అలాగే తన లైఫ్లో మేబీ కిడ్ కూడా ఉండొచ్చు పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. కానీ సీక్రెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు, చాలా డీప్గా ఈ పర్సన్ మీకు తను కనెక్ట్ అవుతున్నారు, మిమ్మల్ని తను మర్చిపోలేకపోతున్నారు. మీరు తన లైఫ్లో ఉండాలి అండ్ మీరే తన ఊపిరి ప్రాణం. అండ్ నేను ఎప్పటికీ నేను బాధ పెట్టాలి అని అనుకోవట్లేదు. సో నేను చాలా ఇష్టపడుతున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల నేను చెప్పలేకపోతున్నాను. సో మేబీ ఫ్యూచర్లో కూడా చెప్పలేనేమో, అలాంటి పరిస్థితిలో నేను ఉన్నాను అని ఈ పర్సన్ చెప్తున్నారండి మీకు. మరి ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సనా లేదా న్యూ పర్సనా? మీకు తెలిసి ఉండాలి పర్సన్ ఆల్రెడీ. ఓకేనా? తను మీకు తెలిసిన పర్సనే, తను తెలియని పర్సన్ అయితే కాదు. మీ చుట్టూ సరౌండింగ్లో ఉండొచ్చు పర్సన్, లేదా ఫాస్ట్ పర్సన్, లేదా న్యూ పర్సన్. సో చాలా సీక్రెట్గా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారనమాట. ఓకే, మీరు తన సోల్మేట్ అనే పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ చూడండి, కార్డ్లో తన లైఫ్లో ఎవరో ఫ్యామిలీ అనేది కనిపిస్తున్నారు. అంటే తన వైఫ్ కావచ్చు, తన హస్బెండ్ కావచ్చు, ఇక్కడ కిడ్ ఉన్నారు. ఓకే, అలా వారి వల్ల ఈ పర్సన్ మీతో చెప్పలేకపోతున్నాను. మేబీ మీరు చెప్తే కూడా ఒప్పుకుంటారో లేదో, తనని దూరం పెడతారేమో అనే ఒపీనియన్ కూడా ఈ పర్సన్కి ఉండొచ్చు అనమాట. ఓకే, లేదా తను ఇంకా ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి ఎలా చెప్పాలి అని కావచ్చు, లేదా ఈ పర్సన్కి ఆల్రెడీ తనకి మ్యారేజ్ సెట్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు తన మనసులో మీరు ఉన్నా చెప్పలేని పరిస్థితులు కావచ్చు. అలాంటి మెసేజ్ అయితే ఉందండి. ఓకే, సర్చ్ కార్డ్కి క్లారిఫికేషన్. టూ ఆఫ్ కప్స్ అండి. ఒకప్పుడు మీరు చాలా బాగుండి ఉంటారు అండ్ ఎవరో పర్సన్ కూడా మీ లైఫ్లో రావడానికి అండ్ ఎలా మీకు కనెక్ట్ అవ్వాలి అని కూడా ఈ పర్సన్ సర్చ్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది నాకు. ఎవరో పర్సన్ సో మీకు కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓకే, ఈ పర్సన్ మీకు ఎలా కనెక్ట్ అవ్వాలి అన్నట్టుగా తను మేబీ రీజన్స్, ఎలాంటి రీజన్స్ అనేది తీసుకొని రావాలి అన్నట్టుగా తను సర్చ్ చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కొంతమంది వారి ఫ్రెండ్ హెల్ప్ కూడా ఈ పర్సన్ తీసుకుంటున్నారనమాట. ఓకే, ట్రైన్ టు కనెక్ట్ యూ అని వచ్చింది. ఓకే, అంటే పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వడానికి చూస్తున్నారు అండ్ తను కొత్త దారులు ఏదైనా దొరుకుతాయేమో అన్నట్టుగా ఈ పర్సన్ వెతుకుతా కూడా ఉండొచ్చు అనమాట. మేబీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు కావచ్చండి. ఓకేనా? ఏదో ఒక రోజు నీకు తన మనసులో మాట చెప్పాలి అండ్ మీతో మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇక్కడ జస్టిస్ కార్డ్ వచ్చింది కాబట్టి కలుసుకుంటారేమో మేబీ. ఓకే, ప్రీసియస్ కార్డ్కి క్లారిఫికేషన్. ప్రీసియస్ కార్డ్కి క్లారిఫికేషన్.
ఇలా ఫార్చ్యూన్కి క్లారిఫికేషన్ ఇన్ దిస్. మీరు మీ పర్సన్ ఆన్లైన్ ద్వారా లేదా మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు. కెరియర్ వైజ్గా ఈ పర్సన్ని మీరు కలుసుకొని ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, సో పర్సన్ ఏదో విధంగా మీకు కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీరు తన లైఫ్లో రావడం వల్ల తను అదృష్టంగా భావిస్తున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకే, సో పర్సన్కి మీ స్మైల్ అంటే తనకి చాలా ఇష్టమైతే ఉందండి. ఓకే, సో మళ్ళీ తను ఏదో ఒక రీజన్ అయితే పెట్టుకుని రావాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఆన్లైన్ ద్వారా మీకు మళ్ళీ పదే పదే మీ డీపీ చూడడం అండ్ మీ ఆ స్టేటస్ తను చెక్ చేయడము, లేదా మీరు ఏదైనా అప్లోడ్ చేస్తూ ఉంటే ఈ పర్సన్ పదే పదే చెక్ చేస్తూ ఉండడము, అలా కూడా ఈ పర్సన్ చేస్తూ ఉండొచ్చు అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. నిజం చెప్పాలంటే నా లైఫ్లో రావడం వల్ల నేను చాలా లక్కీస్ట్ పర్సన్ని, నా అదృష్టమే మారిపోయింది అని ఈ పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే, అంటే తన లైఫ్లో మీరు వెళ్ళడం వలన ప్రజెంట్ మీరు నొకంటే సిచ్యువేషన్లో ఉన్న ఈ పర్సన్కి లైఫ్ అంటే ఏంటిదో మీరు చూపించారనమాట. కాబట్టి ఈ పర్సన్ నిజంగా నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే, నీ వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని పర్సన్ మీతో తన మనసులో మాట ఇదండి. ఓకే, చెప్తారా బయట అంటే చెప్పరు, ఎందుకంటే మీ దగ్గర తక్కువైపోతారు. ఇక్కడ ఫస్ట్ కాడే వచ్చింది కదా, ఎలాంటి ఫీలింగ్ అయినా సరే ఒకవేళ అది చెప్తానో చెప్పనో కూడా నాకు తెలియదు అని ఫస్ట్ కడే చెప్తుంది. ఓకే, తను మూవ్ అయిపోతున్నారు కానీ తను సీక్రెట్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల కూడా కావచ్చండి. ఓకే, మళ్ళీ కనెక్ట్ అవుతారు అనే విధంగా కూడా ఉంది. మరి చూద్దామండి. అండ్ ఇక్కడ ఇంపేషియన్స్ అనేది వచ్చింది. మేబీ పర్సన్ మీ ఫోటో చూసుకుంటే తను ఏడుస్తూ ఉండొచ్చు, మీ డీపీ చూసుకుంటే ఏడుస్తూ ఉండొచ్చు, మీ మెసేజ్ ఆర్ మీరు ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ కానివ్వండి, మీతో తను చేసుకునే చాట్ కానివ్వండి. ఓకే, తను అవన్నీ చూసుకుంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు పర్సన్ అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఇంత తక్కువ టైంలోనే మనం ఈ విధంగా దూరం అయిపోతాము అని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మళ్ళీ మీట్ అవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను, మీట్ అవ్వాలి అని చాలా ఉంది నాకు కూడా, కానీ కొన్ని పరిస్థితుల వల్ల దూరంగా ఉంటున్నాను అని పర్సన్ మీతో చెప్తున్నారనమాట. ఓకే, సో టారో నుంచి చూద్దాం. నైట్ ఆఫ్ సోర్డ్స్ అండి. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. మేబీ మీ మనసుని తను బాధ పెడుతున్నాను అనే విధంగా కూడా కావచ్చు. ఓకే, అండ్ లిటరలీ పర్సన్ ఏడుస్తా కూడా ఉండొచ్చు. మీ ఫోటో తను చూసుకుంటా అండ్ మీ డీపీ తను చూసుకుంటా తను చాలా ఏడుస్తున్నారు ఈ పర్సన్ అనే విధంగా ఉందండి. ఓకే, సో మేబీ పర్సన్ కొంచెం మూర్ఖంగా వచ్చి మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిపోయిన పర్సన్ కావచ్చు. అండ్ మీ విషయంలో తను చాలా ర్యాష్గా బిహేవ్ చేయడము అండ్ మిమ్మల్ని సరిగా పట్టించుకోకపోవడము, గ్రాంటెడ్గా తీసుకోవడము, అలా తను మిమ్మల్ని టేక్ టీస్గా తీసి పడేసిన పర్సన్ అనమాట. అలాంటి పర్సన్ ఎవరో చాలా దీర్ఘంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి పర్సనే చాలా దీర్ఘంగా మీ గురించి వారు ఆలోచిస్తున్నారని మళ్ళీ ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, ఫైనల్ డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫైనల్ డెసిషన్ కార్డ్కి క్లారిఫికేషన్. మీ విషయంలో ఈ పర్సన్ ఇక మీదట తను మేబీ ఏదైనా ఎఫర్ట్స్ అయితే పెడతారండి. ఓకేనా, మిమ్మల్ని అలా అనాథలాగా వదిలేకుండా ఈ పర్సన్ మీ గురించి ఏదైనా చేయాలి. ఎందుకంటే ఈ పర్సన్ నా గురించి చాలా చేశారు, నన్ను అన్ని వేళలా నన్ను ఏంటంటే ఆదుకున్నారని కావచ్చు, లేదా నన్ను మేబీ నా చేయి విడకుండా సో నాతోనే ఉన్నారు కష్టం నష్టంలోనూ అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. మీ విషయంలో ఈ పర్సన్ ఏదో నిర్ణయం అయితే తీసుకుంటారు, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఓకేనా, సో 10 ఆఫ్ పెంటికల్స్ అండి. మీరు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ లాగా చూపిస్తుంది, కొంతమంది ఏమో లవర్స్ అయి ఉంటారనమాట. ఓకే, ఒకవేళ లవర్స్ అయి ఉంటే పర్సన్తో మీరు ఫ్యామిలీ ఈ విధంగా ఉండాలి, ఒక పాప ఒక బాబు మంచి ఇల్లు ఉండాలి, సో అక్కడ మీరు హ్యాపీగా ఈ పర్సన్తో లైఫ్ లీడ్ చేయాలి అనే కోరిక మీరు కూడా అలా కోరుకొని ఉంటారు, లేదా ఈ పర్సన్ కూడా కోరుకొని ఉంటారు. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే మీ పర్సన్ మూర్ఖత్వం వల్ల మీరు దూరమే ఉంటారు. ఓకేనా, తనని భరించే శక్తి మీలో లేదనమాట. భరించి ఇంకా మీ ఓపిక నశించిపోయింది. కాబట్టి సో మీరు ఇంకా పర్సన్ నుంచి దూరంగా ఉండాలి అని మీరు కూడా అనుకొని ఉండొచ్చు, కానీ పర్సన్ మాత్రం చాలా బాధపడుతున్నారు. ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తే తను మిమ్మల్ని బాధ పెట్టకుండా చాలా బాగా చూసుకోవాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. ఓకే, ఫౌండేషన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఇక మీదట నీ గురించి నేను ఏం చేయమనే చేస్తాను,
అని ఈ పర్సన్ మీతో చెప్పబోతున్నారనమాట. ఓకే, నిజం ఏంటిది అంటే మేబీ మీ పర్సన్లో మీరు చూసింది ఏంటిదంటే తనకి లవ్ ఉంది, కానీ ఇక్కడ మాస్క్ ఉంది. అంటే మాస్క్ ఏంటంటే లవ్ లేనట్టుగా, అండ్ తీర వెనుకలు ఏంటంటే తనకి లవ్ ఉంది మీ మీద. ఓకేనా, సో అలాంటి మెసేజ్ అయితే ఉంది అనమాట. ఓకేనా, ఫౌండేషన్ కార్డ్కి క్లారిఫికేషన్ ద ఎంపరర్ అండి. చాలా మిస్ అవుతున్నారండి పర్సన్. మేబీ మీరైనా మీ పర్సన్ అయినా సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల పర్సనే ఉంటారు. సో తను చాలా మిస్ అవుతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే ఉంది. అండ్ ఒకవేళ నువ్వు నా లైఫ్లో ఉన్నా లేకున్నా, సో నా మనసులో స్థానం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఆల్రెడీ పర్సన్ మ్యారీడ్ పర్సనే ఉంటారు. ఓకే, అండ్ తను సొసైటీ గురించి కూడా ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే, అండ్ తను సొసైటీ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారు. ఓకేనా, సో కాబట్టి తను ఆల్రెడీ మ్యారీడే ఉండాలి, అండ్ అలాగే తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ గల వ్యక్తి. ఓకేనా, కాబట్టి పర్సన్ దూరంగా ఉంటున్నారు, మళ్ళీ పర్సన్ మీద కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకోవట్లేదు అనమాట. ఓకేనా, సో ఎందుకంటే తన నేమ్ అండ్ ఫేమ్ అనేది ఖరాబ్ అయిపోతుందేమో, అండ్ ఏదైనా డ్యామేజ్ అనేది జరుగుతుందేమో అనే ఉద్దేశం ఈ పర్సన్లో ఉంది అనే విధంగా మెసేజ్ అయితే ఉందన్నమాట. ఓకేనా, సో చాలా బాధలో ఉన్నారండి ఈ పర్సన్ కూడా. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మీరు కూడా చాలా పెయిన్లో ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఈ పర్సన్ మీరు చాలా భరించారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తను ఏంటంటే ఎప్పుడు మీ మీద కత్తి నూరుతూనే ఉండడం అనమాట. అంటే సూటిపోటి మాటలు అనడము, మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోకపోవడము, కానీ మళ్ళీ మీరు ఏమి జరగనట్టుగా ప్రేమగా వెళ్ళి మాట్లాడము, ఇవన్నీ చేశారు కదా. కానీ పర్సన్ తను కావాలనే దూరం పెట్టారు అనే విధంగానే చూపిస్తుంది నాకైతే. ఓకే, ఈ పర్సన్ ఏదో నిర్ణయం అయితే తీసుకుంటారు. మేబీ లాస్ట్ కార్డ్ ఒకటి చూస్తాను, ఎన్ని రోజులలో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు చెప్పండి యూనివర్స్. తీసుకుంటారా లేదా? తప్పకుండా తీసుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ నేను కప్స్ వచ్చింది కదా. ప్రజెంట్ ఈ పర్సన్ తీసుకోలేను, కానీ ఫ్యూచర్లో తీసుకుంటాను. ప్రజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో తను నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో తను ఉన్నారు. తన లైఫ్లో కొన్ని కారణాలు అనేది కనిపిస్తుంది. అవి ఏంటిదంటే తన లైఫ్లో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతుంది, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు, అండ్ తన చుట్టుపక్కల చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి పర్సన్ సో నేను కొన్ని కారణాల వల్ల నేను దూరంగా ఉంటున్నాను. నీ విషయంలో ప్రెసెంట్ మాత్రం ఎలాంటి యాక్షన్ కూడా నేను తీసుకోలేను. ఇప్పుడు ఆల్రెడీ నాకంటూ ఒక నేమ్ అనేది ఖరాబ్ అయి ఉంది. ఓకే, సో ఇది కూడా నేను చేశాననుకోండి ఉన్న పేరంతా పోతుంది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకేనా, తన పేరు అనేది చెడిపోతుంది అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇప్పుడైతే ఈ పర్సన్ మీ విషయంలో నిర్ణయం తీసుకురండి. నాకు 9 నెంబర్ కనిపిస్తుంది కాబట్టి 9 వీక్స్ పడచ్చు, అండ్ 9 మంత్స్ కూడా పడచ్చు అనమాట. ఓకేనా, ఆ లోపల మాత్రం ఈ పర్సన్ వైపు నుంచి మీరు ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటారు. ఆ లోపల ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకోరు. ఓకేనా, మేబీ తన ఫ్యామిలీ నుంచి తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ అనేది వస్తూ ఉండొచ్చు. ఓకేనా, అండ్ ఇక్కడ పేరెంట్స్ అనేది ఒప్పుకోవడం లేదు కావచ్చు మీతో కలిసి ఉండడం, అలాంటి మెసేజ్ కూడా ఉందన్నమాట. కానీ తన మనసులో లవ్ లేదంటే ఉందండి. లవ్ ఉన్నప్పటికీ పర్సన్ తను బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ కార్డ్ అనమాట. ఓకే, కష్టం నష్టం ఏదున్నా తను భరించుకుంటారు, 10 మందికి చెప్పే రకం అనమాట. అంతేగాని తను కుమిలిపోయే పర్సన్ అయితే కాదు. కుమిలిపోయి ఏడుచుకుంటా ఏదో ఒక మూలన కూర్చొని ఏడ్చే పర్సన్ అయితే కాదు. ఏం జరిగినా సో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటే ముందుకు వెళ్ళే పర్సన్ అనమాట తను. ఓకేనా, సో చాలా మంచిగా ఉందండి మెసేజ్ అయితే. ఓకే, సో కర్కాటకం వృచ్చికం మీనరాశి పర్సన్ అయి ఉంటారు. ఈ పర్సన్ మేషం సింహం ధనుసు రాశి వారే ఉంటారనమాట. ఓకేనా, మిథునం తుల కుంభరాశి వారికి మాత్రం అంత బాగోలేదండి. ఓకే, ఇప్పుడు ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం చూద్దాం. ఓకేనా, మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు? మీది మీ పర్సన్ది ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్ ఈరోజు ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీస్
అండ్ వన్ మోర్ కార్డ్ యూనివర్స్, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? ఓకే, సో మీ ఎనర్జీస్ ఈరోజు చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. మీరు విక్టరీ అనేది సాధిస్తారు, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ పేషెన్స్గా ఉంటారు, కామ్గా ఉంటారు. మీ వర్క్ ఏంటో మీరు చూసుకుంటారండి. ఓకేనా? మీ కేరింగ్ కనెక్షన్ ఎవరో మీ లైఫ్లో రాబోతున్నారు. అండ్ అలాగే ఈరోజు మీ లైఫ్లో మీరు చాలా మంచి అబండెన్స్ అనేది చూస్తారనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మీ పర్సన్ మాత్రం తనకి ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ నన్ను సరిగా ఎవరు అర్థం చేసుకోలేదు, సో నాకు సరైన న్యాయం అయితే జరగలేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ లైఫ్లో ఎవరితోనో తనకి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? తనని ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ ఈ పర్సన్లో ఉంది. ఓకే, మీకు మాత్రం చాలా బాగుందండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరూ బాయ్ అండి, టేక్ కేర్.